సో హలో గైస్, వెల్కమ్ టు అనదర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఊరోచిమార్ ఒక లవ్ బైట్ గురించి. చాలా మంది దాన్ని కర్స్ మార్క్ అని పిలుస్తారు. వాళ్ళు అన్ఎడ్యుకేట్ పీపుల్, అందుకే వాళ్ళు కర్స్ మార్క్ అంటారు. బట్ అది లవ్ బైట్. లవ్ బైట్ అంటే అర్థం కాలేదా? లవ్ బైట్ అంటే ప్రేమ కాటు. అయితే ఇప్పుడు మనం ఊరోచిమార్ ఒక ప్రేమ కాటు గురించి మాట్లాడుకుందాం. ఈ కర్స్ మార్క్ అనేది సేజ్ ముడి కొంచెం సిమిలర్ గా ఉంటది. మీరు దీన్ని సేజ్ ముడి కూడా అనొచ్చు. ఈ కర్స్ మార్క్ అనేది మన పవర్ ని బూస్ట్ చేస్తారు, కానీ దీనికి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను మీకు ఆ కర్స్ మార్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసా, అదే ప్రేమ కాటు గురించి ఎక్స్ప్లెయిన్ చేసా. దాని అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, దాని పవర్ ఏంది, అది ఎలా పనిచేస్తుంది, అసలు ఊరోచిమార్ ప్రతి ఒక్కళ్ళ పైన ఎందుకు ఈ ప్రేమ కాటు వేస్తాడు, ఇలాంటి అన్నిట్ల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో గైస్, మై నేమ్ ఇస్ విష్ణు. వెల్కమ్ టు షాడో ఫ్యామిలీ. మొదటిసారి ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ ఉన్న వీడియోస్ అని చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకొని వీడియోకి ఒక కామెంట్ పెట్టి లైక్ కొట్టండి. ఇంతసేపు నా సోదిని ఎందుకు టైంకి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం, లేట్ చేయకుండా పదండి. ఊరోచిమార్కి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. అలాగనే ఊరోచిమార్కి జుట్సులు నేర్చుకోవడం అన్నా కానీ చాలా ఇష్టం. అయితే ఒక రోజు ఊరోచిమార్ రుయిచి కేఫ్ కాడికి సేజ్ మూన్ నేర్చుకోనికి పోతాడు. రుయిచి కేఫ్ అంటే ఏందో తెలియదా? ఎలా అయితే టోర్ సేజ్ మూన్ నేర్చుకోనికి మైట్ మియాబోకి పోవాలనో, ఇక్కడ కూడా స్నేక్ సేజ్ మూన్ నేర్చుకోవాలంటే రుయిచి కేఫ్ కాడికి పోవాలి. తన అక్కడికి వెళ్ళి సెంజుట్సు చక్రాన్ని ఎలా కంట్రోల్ చేయాలని తెలుసుకుంటాడు, కానీ సేజ్ మూన్ అయితే యూజ్ చేయలేకపోతాడు. ఎందుకంటే తన బాడీ సేజ్ మూన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ని హ్యాండిల్ చేయలేకపోతుంది. ఎందుకంటే తన బాడీని తను చేంజ్ చేస్తూ ఉంటాడు. అలానే తన బాడీ పైన చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. అలా తన బాడీ వీక్ గా ఉండి సేజ్ మూన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ని కంట్రోల్ చేయకపోతుంది. అలా తను ఒక స్నేక్ లెక్క అయిపోతాడు. ఇది ఊరోచిమార్ ఒక ట్రూ ఫామ్. అలా తను మారిపోవడం వల్ల తన రీజనరేటివ్ ఎబిలిటీస్ చాలా ఉంటాయి. అలాగనే స్నేక్ జుట్స్ కూడా యూజ్ చేయగలుగుతాడు. అలాగనే తను లివింగ్ కాప్ రీఇన్కార్నేషన్ జుట్స్ యూజ్ చేయగలుగుతాడు. దాని వల్ల తన బాడీ స్విచ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు ఊరోచిమార్ జూగోన్ కలుస్తాడు. జూగోన్ కలిసినాక జూగో క్లాన్ కేకే గెన్కాయ్ చూసి ఊరోచిమార్ అయితే ఇంప్రెస్ అయిపోతాడు. వాళ్ళ కేకే గెన్కాయ్ వచ్చేసి వాళ్ళు ఎలాంటి టైంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నేచర్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. కానీ జోగో నేచర్ ఎనర్జీని కంట్రోల్ చేయలేకపోతాడు. ఎందుకంటే తనది సేజ్ బాడీ కాదు కదా. అలా తన బాడీ నేచర్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తే రిలీజ్ చేస్తారు. అయితే ఇలా జరుగుతున్నప్పుడు తన బాడీ అయితే రెస్పాండ్ అవుతుంది ఆ నేచర్ ఎనర్జీకి. తన బాడీ నేచర్ ఎనర్జీ తోటి రియాక్ట్ అయ్యి తను అయితే ఒక యానిమల్ లెక్క అవుతాడు. కానీ నేను అలాంటి యానిమల్ ఏదో చూడలేను బ్రో. తనకు 2 కొమ్ములు వస్తాయి, వెనకాల జెట్ ప్యాక్స్ వస్తాయి, తన బ్రెయిన్ పోతుంది. ఇతనైతే ఊరోచిమార్ దొరుకుతాడు. మన అందరికి తెలుసు కదా, ఊరోచిమార్ ఒక దాంట్లో స్పెషలిస్ట్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేయడం. దాంట్లో ఊరోచిమార్ జోగో పైన అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. చేసినాక జోగో ఒక కేకే గెన్కాయ్ గురించి చాలా తెలుసుకుంటాడు. జోగో ఒక బాడీ ఊరోచిమార్ చాలా నచ్చుతుంది. జోగో ఒక బాడీ రెస్పాండ్ అవ్వడము, తన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కి అది హెల్ప్ అవుతుందని. అయితే ఊరోచిమార్ ఆ బాడీ యొక్క సెంజాయిని ఎక్స్ట్రాక్ట్ చేసి తన చక్ర అయితే కలుపుతాడు. దాంతోటి బేసిక్ గా తన ఇన్ చక్ర అయితే కలుపుతాడు. కలిపి ఇవన్నిటిని సీల్ చేసేస్తాడు. సీల్ చేసినాక తయారైందే కర్స్ మార్క్. అసలు అది కర్స్ మార్క్ కాదు, అది కర్సీల్. చాలా మంది కర్స్ మార్క్ అంటారు కాబట్టి మనం కూడా కర్స్ మార్క్ అనే పిలుద్దాం. కర్స్ మార్క్ అంటుంటే ఎంతో ఊపు ఉంది బ్రో, కానీ ప్రేమ కాటు అనడంలో ఇంకెక్కువ ఉంది. జోగో ఒక ఇన్సైన్ అనేది ప్రతి ఒక్కళ్ళ పైన సేమ్ పని చేయదు. ఒక్కొక్కళ్ళ పైన ఒక్కొక్క తీర్లా పనిచేస్తుంది. దాని వల్ల ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ లో చేంజెస్ వస్తాయి. అందరూ మనకి జోగో ఎట్లా కనిపించింది యానిమల్ లెక్క గారు వేరే అవుతారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సాస్కే చూసినట్టయితే సాస్కేకి 2 రెక్కలు వస్తాయి. కిమిమార్ ని చూసినట్టయితే కిమిమార్ మీకు తెలుసు కదా, సాస్కే ని రిటర్న్ తెచ్చే మిషన్ లో పోయినప్పుడు రాక్లీ అయితే ఫైట్ చేస్తారు తినటోటి. తిని ఒక లిజార్డ్ లెక్క అయిపోతాడు. చూసినట్టు తనకి వెనకాల ఒక తోక వస్తుంది. ఇలా అనమాట. అలాగనే మీకు కర్స్ మార్క్ ఏడ పడతాడో దొరకదు. మీకు కర్స్ మార్క్ కావాలంటే ఒక ఊరోచిమార్ మాత్రమే ఇవ్వగలరు. మీరు ఊరోచిమార్ అనుకోతే ఆయన మీ పైన అయితే ప్రేమ కాటు వేస్తాడు. అలాగనే మీ పైన కర్స్ మార్క్ వేయగానే మీకు పవర్ వస్తుంది అనుకోకండి. కర్స్ మార్క్ ఒక సక్సెస్ రేట్ ఓన్లీ 10% మాత్రమే. అంటే ఒక 10 మంది మీద వేస్తే ఒక 9 మంది చచ్చిపోతారు, ఒకళ్ళు మాత్రమే బతుకుతారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే నేచురల్ ఎనర్జీని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. మీ తన అడ్వాన్స్ చక్ర ఉండాలి. మీ బాడీ నేచురల్ ఎనర్జీని కంట్రోల్ చేయాలి. అలాగనే మీ బాడీ స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే మీ చక్ర నెట్వర్క్ లో స్ట్రెయిన్ పొటెన్షియల్ చాలా చేస్తుంది. ఇప్పటికీ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అసలు ఊరోచిమార్ ఈ కర్సీలు ఎందుకు క్రియేట్ చేసిండు, పక్క వాళ్ళకి అంతగానో పవర్ అసలు ఎందుకు ఇస్తుండు. ఈ కర్స్ మార్క్ వల్ల ఊరోచిమార్ చాలా యూజెస్ ఉన్నాయి. అందులో మొదటి యూజ్ వచ్చేసి ఊరోచిమార్ ఒక లైఫ్ గోల్ ఏంటి, తను ఇమ్మోర్టల్ గా ఉండాలి. ఈ కర్స్ మార్క్ తను ఇమ్మోర్టల్ గా ఉండడానికి అయితే హెల్ప్ చేస్తుంది. అందరికి తెలిసిందే కదా, ఊరోచిమార్ చనిపోయినా కానీ కర్స్ మార్క్ లోపలికి అయితే బతికి రాగలుగుతాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ పైన కర్స్ మార్క్ అయితే సక్సెస్ కాదు. చెప్పినా కదా, దీని సక్సెస్ రేట్ ఓన్లీ 10%. అందుకే ఎవరైనా పిల్లలు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తే వాళ్ళ పైన అయితే ప్రేమ కాటు వేసిపోతాడు. తను పిల్లల పైన ఎందుకు వేస్తాడంటే ఇనండి, ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఊరోచిమార్ ఇంకా సేజ్ మూన్ నేర్చుకోవాలనుకుంటుండు. తనకి స్ట్రాంగ్ గా కనిపించే వాళ్ళ పైన అయితే ఊరోచిమార్ ప్రేమ కాటు వేస్తాడు. వాళ్ళ కర్స్ మార్క్ ఒక పవర్ ని తట్టుకోగలిగితే సేజ్ మూన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ కూడా వాళ్ళ బాడీ తట్టుకోగలదని అర్థం. అలా తను ఒక స్ట్రాంగ్ బాడీని సెలెక్ట్ చేసుకొని తనైతే ఆ బాడీ లోపలికి వెళ్ళిపోతాడు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఆ కర్స్ మార్క్ వాళ్ళ పైన వేస్తాడు. వాళ్ళు చాలా మెంటల్ గా అయితే ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళని మ్యానిపులేట్ చేయడము, ఊరోచిమార్ ఒక పపెట్స్ లెక్క చేసుకోవడము ఊరోచిమార్ కి చాలా ఈజీ అయిపోతుంది. ఆ కర్స్ మార్క్ వాళ్ళ పైన అయితే ఉంటుందో ఊరోచిమార్ వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాడు. వాళ్ళని ఊరోచిమార్ ఒక బానిస లెక్క చేసుకోగలుగుతాడు. అలాగనే తనకి ఓవల బాడీ అయితే కావాలనో వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేసి వాళ్ళ మొత్తం వాళ్ళ డెసిషన్
డిసిజన్ మేకింగ్ అంతా ఆఫ్ చేసి తినే కంట్రోల్ చేయగలుగుతాడు. దీన్ని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. నరుటో క్లాసిక్ లో చూసినాము సాస్కే ఎలా అయిపోయిందో అలా కంట్రోల్ చేయగలుగుతాడు ఉరోచిమారు వేరే వాళ్ళని కూడా. అలాగే ఉరోచిమారు కింద పనిచేసే వాళ్ళు కూడా కర్స్ మార్క్ ఉంటది. ఎందుకంటే పవర్ కోసమే వేరే వాళ్ళతో ఫైట్ చేస్తున్నావు, పవర్ సరిపోతలేదు, ఉరోచిమారు కర్స్ మార్క్ ని యాక్టివేట్ చేయి పవర్ వచ్చేస్తుంది నీకు. అలాగనే కర్సీలో చాలా టైప్స్ ఉన్నాయి, బట్ మనకి మూడే తెలుసు. ఆ మూడేంటో చెప్తే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కర్సీల్ ఆఫ్ హెవెన్, దీన్ని మనం సాస్కే పైన చూడొచ్చు. అలాగనే హాంకాక్ కూడా దొరుకుతాయి. సెకండ్ కర్స్ మార్క్ వచ్చేసి కిమిమారు పైన అయితే ఉంటది. ఆ కర్స్ పేరు వచ్చేసి కర్సీల్ ఆఫ్ అర్త్. థర్డ్ వచ్చేసి సౌండ్ విలేజెస్ ఉంటారు కదా, నలుగురు సాస్కే ఎత్తుకోనికి వస్తారు, వాళ్ళ పైన కూడా కర్స్ మార్క్ ఉంటది. ఆ కర్స్ మార్క్ పేరు నాకు తెలియదు. దీంట్లో స్పెషల్ కర్సెస్ వచ్చేసి కర్సీల్ ఆఫ్ హెవెన్, కర్సీల్ ఆఫ్ అర్త్ అయితే స్పెషల్. బట్ ఈ రెండిట్లలో డిఫరెంట్ ఏందో ఇంతవరకు మనకు కూడా చూపెట్టలేరు. ఇప్పుడు కర్స్ మార్క్ ఎలా వర్క్ అవుతుందో చెప్తా. కర్స్ మార్క్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ చక్రాన్ని తీసుకొని రిటర్న్ లో వాళ్ళకి సెంజుట్సు చక్రాన్ని అయితే ఇస్తుంది. దాని వల్ల మీ నింజుట్సు, గెంజుట్సు, తాయిజుట్సు, మీ స్పీడ్ ఇవన్నీ అయితే బూస్ట్ అవుతాయి. ఈ కర్స్ మూవ్ లో కూడా 2 లెవెల్స్ ఉంటాయి. మీకు అర్థం కావాలని చెప్పి అవి నేను డిజైన్ రూపంలో చెప్తున్నా. మీరు ఓన్లీ డిజైన్స్ కదా మారినాయి అనేది అనుకోకండి. దీంట్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కర్స్ మార్క్ ఒక మార్క్స్ అనేవి మీ బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి. అప్పుడు మీ పవర్ లెవెల్ అనేది మీడియం రేంజ్ కి వస్తుంది. ఫుల్ పవర్ అయితే రాదు, మీకు జస్ట్ హాఫ్ పవర్ మాత్రమే వస్తుంది. సెకండ్ స్టేజ్ వచ్చేసి ఆ డిజైన్ చూసారు నాకు కిరక్ వస్తారు. 2 రెక్కలు ఇస్తారు, ఆ ముఖం మీద స్టార్ సింబల్ వేస్తారు. అసలు కదా ఎందుకు వేసిండే కిజ్మోటో సెన్సేకే తెలియాలి. కానీ ముఖం అంతా ఒక కలర్ కి వచ్చేస్తుంది. లిప్స్టిక్ పెడతారు, కళ్ళకి కాటుక పెడతారు. ఏందో బ్రో డిజైన్ వెరైటీగా ఉంటది. సరే గానీ ఈ స్టేజ్ లో అయితే మీకు ఫుల్ పవర్ అయితే వస్తుంది. ఈ 2 డిజైన్లలో మీకు ఏ డిజైన్ వచ్చినా ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగనే ఈ కర్స్ మార్క్ మీ బాడీ పైన ఎంత స్ప్రెడ్ అయితే మీకు అంత పవర్ వస్తుందని అర్థము. ఇప్పుడు ఆ కర్స్ మార్క్ జస్ట్ మీ బాడీ పైన 20% మాత్రమే స్ప్రెడ్ అయితే మీకు ఆ పవర్ 20% మాత్రమే పెరిగిందని అర్థం. ఆ కర్స్ మార్క్ మీ బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతే దాని ఒక ఫుల్ పవర్ మీకు వచ్చిందని అర్థం. ఫస్ట్ లెవెల్ అనేది జస్ట్ మీ చక్రాన్ని కొంచెం బూస్ట్ చేయగలుగుతుంది. మీకు సింపుల్ చెప్పాలంటే సాస్కే నరుటో క్లాసిక్ లో చిరోడిని 2 సార్లు యూజ్ చేయగలుగుతాడు. బట్ ఆ కర్స్ మార్క్ పెరిగింది అనుకో చిరోడిని సాస్కే 3 సార్లు యూజ్ చేయగలుగుతాడు. ఇప్పుడు కర్స్ మార్క్ ఒక లెవెల్ 2 గురించి మాట్లాడుకుందాం. దీన్ని యాక్సెస్ చేయడం అంత సింపుల్ కాదు. కర్స్ మార్క్ ఒక సెకండ్ స్టేజ్ ఎంటర్ కోసం అయితే ఉరోచిమారు ఒక టాబ్లెట్ గానే పెట్టుంటాడు. ఆ టాబ్లెట్స్ వచ్చేసి మైండ్ అవాకెనింగ్. దీని వల్ల అయితే మీరు సెకండ్ స్టేజ్ లకి అయితే ఎంటర్ కావచ్చు. బట్ దీని ఒక సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంది. అదేంటంటే డెత్, అంటే చనిపోతారు. బట్ మీరు సెకండ్ స్టేజ్ లోకి వెళ్ళాక మీ బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. మీ పవర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. మీ చక్ర అయితే చాలా బూస్ట్ అవుతుంది. సెకండ్ స్టేజ్ లోకి వెళ్ళాక కిమిమారు అయితే ఆల్మోస్ట్ గారాని ఇంకా రాక్లిన్ అయితే చంపేస్తాడు. అలాగనే మీరు సాస్కే తన కిమిమారు తన స్పెషల్ గా ఉన్నాయి కదా కర్స్ మార్క్స్, అవి స్పెషల్ కర్స్ మార్క్ కాబట్టి వాళ్ళిద్దరు పవర్ 10 టైమ్స్ కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందా అని అనుకుంటే వాళ్ళ పవర్ 10 టైమ్స్ కన్నా ఎక్కువ ఇంక్రీజ్ కాదు. నేను మీకు నరుటో క్లాసిక్ లో నరుటో స్టూపిడెన్ లో ఉన్న క్యారెక్టర్స్ ని కంపేర్ చేసి చెప్తా చూడండి. నరుటో స్టూపిడెన్ లో ఉన్న సాస్కే కన్నా నరుటో క్లాసిక్ లో ఉన్న సాస్కే చాలా వీక్. నరుటో క్లాసిక్ లో ఉన్న సాస్కే కర్స్ ఒక పవర్ ని యూజ్ చేయగలుగుతాడు. నరుటో స్టూపిడెన్ లో ఉన్న సాస్కే కూడా కర్స్ ఒక పవర్ ని యూజ్ చేయగలుగుతాడు. కానీ నరుటో క్లాసిక్ లో కర్స్ మార్క్ సాస్కేకి ఎంత పవర్ ఇచ్చిందో నరుటో స్టూపిడెన్ లో సాస్కేకి ఆ పవర్ ఇంత కూడా సరిపోదు. నరుటో క్లాసిక్ లో ఉన్న సాస్కే ఒక స్ట్రెంత్ వచ్చేసి 5 మాత్రమే. కానీ తను కర్స్ మార్క్ యూజ్ చేసినప్పుడు తన స్ట్రెంత్ అనేది 50కి పెరుగుతుంది. సాస్కే ఒక స్ట్రెంత్ అనేది 5 మాత్రమే. ఆ కర్స్ మార్క్ సాస్కేకి ఇంకా 50% స్ట్రెంత్ ఇచ్చింది కాబట్టి సాస్కే ఒక స్ట్రెంత్ మొత్తం 55కి వెళ్తుంది. అలా నరుటో క్లాసిక్ లో సాస్కే మనకు చాలా పవర్ఫుల్ గా అనిపిస్తాడు ఆ కర్స్ మార్క్ యూజ్ చేసినప్పుడు. బట్ అదే నరుటో స్టూపిడ్ విషయానికి వచ్చేసి మనకు స్టార్టింగ్ లో కనిపించే సాస్కే ఒక స్ట్రెంత్ 500 అనుకుందాం. ఇప్పుడు సాస్కే కర్స్ మార్క్ యూజ్ చేయడం వల్ల సాస్కే ఒక స్ట్రెంత్ అనేది 50 మాత్రమే పెరుగుతుంది. దాని వల్ల సాస్కే ఒక స్ట్రెంత్ మొత్తం ఎంత అవుతుంది, 550 అవుతుంది. కాబట్టి ఇప్పుడు సాస్కే తన కర్స్ మార్క్ కన్నా స్ట్రెంత్ ఎక్కువ ఉంది, అంటే 500 ఉంది సాస్కే తన. జస్ట్ ఆ కర్స్ మార్క్ 50 మాత్రమే ఇచ్చింది. కాబట్టి నరుటో స్టూపిడ్ లో సాస్కే కర్స్ మార్క్ యూజ్ చేసినప్పుడు అంత పవర్ఫుల్ గా అయితే మనకు కనిపించడు. నరుటో క్లాసిక్ లో క్యారెక్టర్స్ చాలా వీక్ ఉంటే వాళ్ళు ఎప్పుడైతే కర్స్ మార్క్ యూజ్ చేస్తారో అప్పుడు వాళ్ళు మనకి స్ట్రాంగ్ అయినట్టు కనిపిస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కర్స్ మార్క్ యూజ్ చేసినప్పుడు మీ స్ట్రెంత్ అనేది 10% ఇంక్రీజ్ కాదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన స్టాక్స్ ని అది మల్టిప్లై అయ్యేది ఏదో కింద మీద ఏదో చేస్తుంది అంతే. మీకు ఇంకా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు 4th గైడ్ నింజా వల్ల మదర్ వచ్చినప్పుడు మదర్ ఒక స్ట్రెంత్ మనం 1000 అనుకుందాం. ఒకవేళ మదర్ తన కర్స్ మార్క్ ఉండి తను కర్స్ మార్క్ యూజ్ చేస్తే తన స్ట్రెంత్ 1000 కదా, అది 10 టైమ్స్ ఇంక్రీజ్ అయ్యి 10,000 అవుతుందా అంటే నేను చెప్పా, మీరు చెప్పండి. ఇంతసేపు నేను చెప్పింది అంటున్నారు కదా, ఇంక్రీజ్ అవుతుందా కదా, మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. నాకు ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అని కామెంట్ చేయండి, కాకపోతే కాదు అని కామెంట్ చేయండి. ఇప్పుడు కర్స్ మార్క్ ఒక డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. మన కర్స్ మార్క్ పవర్ ఇస్తుంది, మన స్ట్రెంత్ ని బూస్ట్ చేస్తుంది. కానీ దీన్ని కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది మీ బాడీ ఇంకా చక్ర నెట్వర్క్ పైన అయితే ఎక్కువ ప్రెషర్ పెడుతుంది, అలా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగనే కర్స్ మార్క్ ఒక్కోసారి ఆటోమేటిక్ అదే యాక్టివేట్ అవుతుంది. అలాగనే కర్స్ మార్క్ మిమ్మల్ని ఆలోచించకుండా చేస్తుంది. మీరు ఉరోచిమారు ఒక పప్పెట్ అయిపోతారు, అంటే బానిస అయిపోతారు. ఉరోచిమారు మిమ్మల్ని కంట్రోల్ చేస్తాడు. అలాగనే ఒకవేళ మీకు ఈ డౌట్ వస్తే కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు ఈ డౌట్ వచ్చింది. అలాగే మీకు వాళ్ళకన్నా వస్తే జర క్లియర్ అవుతుందని చెప్తున్నా. అదేంటంటే ఉరోచిమారు ఒకవేళ మీ చేయి పైన మీకు ప్రేమ కాటు వేసిండు అనుకో, అదే ఆ కర్స్ మార్క్ వేసిండు అనుకో, మీరు ఒకవేళ ఆ చైన్ కట్ చేసుకుంటే కర్స్ మార్క్ పోతుందా ఆడికేంచి అనుకుంటే మాత్రం తప్పు. ఉరోచిమారు కర్స్ మార్క్ ఒక పవర్ అనేది మీ చక్రాలో ఇంప్లాంట్ చేస్తాడు. ఆ గుర్తు ఎందుకు పడుతుంది అంటే ఉరోచిమారు చనిపోయినప్పుడు మళ్ళీ బతికి రానికి ఆ గుర్తులకించి అయితే బయటకు వస్తాడు. ఒకవేళ మీరు ఉరోచిమారు ఒక కాన్సన్ట్రేట్స్ ఆ కర్స్ మార్క్ ఆ గుర్తు లోపలికి తీసేసినట్టయితే ఆ కర్స్ మార్క్ ఎఫెక్ట్ అనేది మీ పైన ఉండదు. ఇంతే ఇక కర్స్ మార్క్ గురించి చెప్పాల్సినంత చెప్పేసిన. వీడియో నచ్చింటే వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి వీడియో ఎలా అనిపించిందో. అలానే
ఎవరైనా ఉన్న ఛానల్ కొత్తగా వస్తే ఛానల్‌లో ఉన్న కంటెంట్ మొత్తం చెక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలుసు డెత్ నోట్ వీడియో ఏమైంది బ్రో రాలేదని కామెంట్ చేస్తుండొచ్చు. అది వాయిస్ ఓవర్ ఇవ్వడం అయిపోయింది గానీ ఎడిటింగ్ కంప్లీట్ కాలే. ఈ సాటర్‌డే వరకు ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేస్తా. అంతవరకు మన ఛానల్‌లో షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ అయితేనే ఉంటాయి కాబట్టి చూస్తూ ఉండండి. సో మళ్ళీ ఇక బాయ్.